అన్న సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తిరుపతికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లేకపోవడంతో ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి భారీ అవినీతికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేశా ఎస్పీ గారికి, సార్ టీటీడీలో ఇంకా ధర్మారెడ్డి భజన పరులున్నారు, వాళ్ళంతా కూడా ఈ రోజు ఈఓ గారి చుట్టూరు చేరి వాళ్ళకి సమగ్ర సమాచారం ఇవ్వకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అధికారుల మీద ప్రత్యేక నిఘా పెట్టండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు దొంగతనాలన్నీ బయటపడుతున్నాయని ఫైల్స్ కాల్ చేస్తున్నారు. కానీ టీటీడీలో ఐటీ విభాగంలో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని ధర్మారెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సగం తొలగించేశారు. ఇప్పుడు పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. నేను టీటీడీ ఉద్యోగస్తుల్ని అధికారులని హెచ్చరిస్తున్నా, మీరు గాని తప్పు చేసి రికార్డులు గాని తారుమారు చేసి కాగితాలు కాల్చే ప్రయత్నం చేస్తే మీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు.